హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి చెకోడీలు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకోవాలి అదే కప్పుతో పిండి తీసుకోవాలి. ఇందులో కొంచెం ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, చిటికెడంత పసుపు వేసి, మీకు ఒక ఫ్లేవర్ కావాలనుకుంటే వాము వేసుకోవచ్చు. వాము ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత వాటర్ కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వద్దనుకుంటే హాఫ్ కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు మైదా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్పు మైదా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చేతికి తగినంత వేడి ఉండేటప్పుడు మాత్రం లైట్గా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి మొత్తం ఇలా సాఫ్ట్గా జిగురు రావాలి. ఇలా చాలాసేపు మిక్స్ చేస్తూ ఉంటేనే ఒక 5 మినిట్స్ వరకు బాగా జిగురు వచ్చి మనకి విడిపోకుండా వస్తాయన్నమాట. ఈ విధంగా ఒక 5 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి పిండిని. ఇలా కలిపి చిన్న చిన్న ఉండల్లాగా డివైడ్ చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా పలుచుగా పాముకుంటూ వస్తే సన్నగా వస్తాయి అన్నమాట. మీకు ఇలా పామడం రాకపోతే మురుకుల తవ్వ ఉంటుంది కదా, మురుకుల తవ్వలైనా సన్నగా ఒకే షేప్ ఉంటుంది కదా, దాంతో షేప్ చేసుకొని మనం చేత్తో ఇలా చెకోడీల సైపు చేసేసుకోవచ్చు. రెండు సైడ్ని జాయిన్ చేసుకుంటా తర్వాత ఈ విధంగా సన్నగా పాముకున్న తర్వాత ఈ విధంగా చెకోడీల్ని ఒక వేలుకు చుట్టుకొని రెండు ఎడ్జెస్ కూడా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట చూపించినట్టు ఇదే విధంగా అన్ని చెకోడీలు బాగా ఓపెన్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఒకటి చిన్నదే ఒకటి పెద్దగా వచ్చాయి. మీరు అన్నీ ఒకే సైజులో చేసుకోండి. కానీ రెండు ఎడ్జెస్ కూడా బాగా క్లోజ్ చేసుకోవాలి, విడిపోకుండా. ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అన్నమాట. అందుకే ఈ విధంగా అన్నీ కూడా చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు కలపకుండా ఉంచేసేవాలి. తర్వాత కలపాలి. ఇవి స్టార్టింగ్లో అంటుకున్నట్టు ఉంటాయి కానీ బాగా ఫ్రై అయ్యేలోపు విడిపోతాయి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.